అమెరికా పెద బెగ్గింగ్ వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుంది. ఉక్రెయిన్ వాడు రష్యాతో గొడవ చేస్తుంటాడు. ఉక్రెయిన్ అనేటటువంటిది మనందరి కోసం పోరాడుతోంది. రష్యా అనేది ఎదిగితే మనందరికీ ప్రమాదం కాబట్టి ఉక్రెయిన్ మన కోసం పోరాడుతోంది. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది కాబట్టి మనమందరం ఆయుధాలు ఇవ్వాలి. మేమేమో ఆయుధాలు ఇచ్చి దానికి బదులుగా ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి కొండల్ని పిండి చేసుకుని అక్కడ గనులని మేము మింగేస్తాం, అక్కడ ఆయిల్ మేము మింగేస్తాం. మీరందరూ మాత్రం విరాళంగా మీ డబ్బులతో మీ ప్రజలకు కట్టిన పన్నులతో ఆయుధాలు కొని ఉక్రెయిన్కి గిఫ్ట్గా ఇవ్వండి. ఉక్రెయిన్ అది రష్యాకి గిఫ్ట్గా ఇస్తుంది యుద్ధం చేసి. తద్వారా ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే అన్ని విధాలుగా అమెరికానే లబ్ధి పొందాలి. ఇక్కడ ఉక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాలకు బదులుగా అది డబ్బులు సంపాదించుకుంటుంది, ఆయిల్ సంపాదించుకుంటుంది. ప్లస్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వమని చెప్పి యూరప్ దేశాల చేతను ఇప్పించి ఆ ఆయుధాల డబ్బులు ఇది తీసుకుని ఆయుధాలు ఇది సప్లై చేస్తుంది. ఇదే ఇప్పుడు యూరప్ దేశాలు పెద్ద చర్చ. ఆల్రెడీ 4-5 యూరప్ దేశాలు మేము కొనమంటున్నాయి అన్నటువంటి చర్చ. ఇప్పుడు ఇటలీ కూడా అమెరికా దగ్గర వెపన్స్ కొనడానికి నిరాకరిస్తోంది, కొని అమెరికాకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. జార్జియా మెలోని ప్రభుత్వం మేము ఏం చేయాలో అలాంటి సాయం చేస్తామని చెప్తోంది.